అమెరికాకు యెమెన్ హౌతీలు వార్నింగ్ ఇచ్చారు. మాండేబ్ జలసంధిని మూసివేస్తామని హెచ్చరించారు. శాంతి ప్రక్రియకు ట్రంప్ ఆటంకాలు సృష్టిస్తే మాండోబ్ క్లోజ్ చేస్తామన్నారు. హౌతీల తాజా హెచ్చరికలతో ప్రపంచ దేశాల్లో మళ్లీ కలవరం మొదలైంది. మాండేబ్ జలసంధి మూసివేస్తే భారత్ పైన కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ను ప్రశంసలతో ముంచెత్తారు. అమెరికాకు ఇజ్రాయెల్ గొప్ప మిత్రదేశమని అభివర్ణించారు. సంఘర్షణల సమయంలో కొన్ని దేశాలు తమ నిజస్వరూపాన్ని బయటపెట్టాయన్నారు. కానీ ఇజ్రాయెల్ మాత్రం వాటిలా కాకుండా అన్ని సమయాల్లో తమ వెంట నిలిచిందన్నారు ట్రంప్. ఇజ్రాయలీలు చాలా ధైర్యవంతులు, విధేయులు, తెలివైన వారని ప్రశంసించారు. యుద్ధంలో ఆ దేశం గట్టిగా పోరాడుతుందని, ఎలా గెలవాలో దానికి తెలుసని అన్నారు. ఓవైపు ఇజ్రాయెల్ను పొగుడుతూనే మరోవైపు నాటో మిత్ర దేశాలను అమెరికా అధ్యక్షుడు విమర్శించారు. ఇరాన్తో యుద్ధం, హార్మూజ్ను తిరిగి తెరవటానికి ప్రయత్నించిన సమయంలో తమకు మద్దతివ్వటానికి ఆయా దేశాలు నిరాకరించాయన్నారు. ఇక అమెరికాకు అవసరమైనప్పుడు ఎప్పుడూ నాటో కూటమి అండగా లేదని ఆరోపించారు. భవిష్యత్తులోనూ దాని నుంచి తమకు ఎలాంటి మద్దతు లభించదని నిరాశ వ్యక్తం చేశారు ట్రంప్. ఇక ఈ విషయాన్ని తమ దేశ ప్రజలు గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు ట్రంప్. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ను ప్రశంసలతో ముంచెత్తారు. అమెరికాకు ఇజ్రాయెల్ గొప్ప మిత్రదేశమని అభివర్ణించారు.